స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడే ఇరుముడి సినిమా చూసుకుని వచ్చాము, కానీ సినిమా మాత్రం మామూలుగా చేయలేదు, చాలా బాగుంది. ఆ తండ్రి కూతురు కథ అనమాట, ఆ ఫ్యామిలీ కథ చాలా బాగుంది. ఎందుకంటే ఒక మందు తాగేసి ఇదైపోతుంటారు, ఆ మందు మానాలని, మందు ఆపాలని ఆ కూతురు తల్లి తాపత్తనమాట. లాస్ట్కి మందు మానేసి ఆ స్వామిమాలు వేస్తారు. స్వామిమాలు వేసిన తర్వాత అక్కడికాండి పూజలు, మన రవితేజ సార్ ఏంటంటే పూజలు మాత్రం మామూలుగా చేయలేదు. ఆ పూజలకి యాగం నీలమైపోయాడు, ఆ పూజల్లోనే నీలమైపోయాడు అనమాట. స్వామి ఇలా ఉంటుంది ఆ పూజలు అనేది, ఎందుకంటే మా పూజలు అనమాట అలా చేసేదనమాట, పూజలు అనమాట. స్వామి అసలు మన అయ్యప్ప స్వామి రవితేజ సార్లోకి వచ్చినట్టే ఉన్నదనమాట. ఆ స్వామిని చూసిన ఈ స్వామిని చూసిన ఒకటేలాగా ఉంది. పూజలు మాత్రం మామూలుగా చేయలేదు. ఆ మల్లి కట్టే శబరిమల ఆ సాంగ్ ఉంది మాత్రం, అక్కడ లేచి థియేటర్లు అందరూ డ్యాన్స్ చేస్తుండ్రు, చాలా బాగుంది. కానీ థియేటర్లే మన దేవాలయం టైప్లో ఉన్నాయి. ఇప్పుడు థియేటర్లో కొబ్బరికాయలు కూడా కొట్టేస్తున్నారు. థియేటర్లో ఏంటంటే ఇప్పుడు మన థియేటర్లో ఇంతకుముందు మన ఆదిపురి సినిమాకి ఆంజనేయ స్వామికి ఒక సీట్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి అయ్యప్ప స్వామికి ఆ ముగ్గురు అన్నదమ్ములకి 3 సీట్లు ఇడాలని, ప్రతి ఒక్క థియేటర్లో 3 సీట్లు ఇడాలి. ఎందుకంటే ఆదిపురుషులు అందులో సీట్ ఇడ్డారు. అయ్యప్ప స్వామిని కూడా మన నిజమైన దేవుడు అయ్యప్ప స్వామి కూడాను ఆ థియేటర్లో ఏంటంటే 3 సీట్లు ఇడాలి. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములకి 3 సీట్లు ఇడాలని మేము కోరుకుంటాము. ఎందుకంటే ఆ 3 సీట్లు మాత్రం కూకూడదు, దేవుళ్ళు మాత్రం చూస్తారు. సినిమా మాత్రం చాలా బాగుంది, అందరూ చూడాలన్నమాట. సినిమా అందరూ చూడాలి. కానీ ఫ్యామిలీ స్టోరీ, ఆ స్వాముల స్టోరీ, ఆ తర్వాత నరుకుడు స్టోరీ, ఆ పాప ఇదైన తర్వాత ఆ మణికంఠ గురిండే మన రవితేజ గారు బతుకుతాడు, ఆ మణికంఠ గురిండే ఇదవుతానమాట. ఆ పిల్ల ఇదైపోయిన తర్వాత అక్కడికి కాండి మామూలుగా లేదు, ఆ బాధ అనమాట ఎలా ఉంటుంది అనమాట. మాల తీసిన తర్వాత మామూలుగా చూపలేదు, ఎక్సలెంట్గా ఉందనమాట. సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ అనమాట. సినిమా స్వామియే శరణమయ్యప్ప సినిమా మాత్రం చాలా బాగుందన్న. మేము ఒక ఇడియట్ చూసినాం, ఒక రమ్మన్ తమిళ చూసినాం, ఒక కిక్కు చూసినాం, ఒక విక్రమార్కుడు చూసినాం. ఇలాంటి సినిమా మీద చూడక చాలా రోజులు అయిందన్న. ఇడుముడి సినిమా ఒక మంచి స్టోరీతోటి, మంచి క్యారెక్టర్ తోటి, అంటే చాలా రోజుల తర్వాత ఒక భక్తి సినిమా రాక మేము చాలా రోజులు ఎదురు చూస్తున్నాము. ఇలాంటి భక్తి సినిమా నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ దండం పెట్టొచ్చు, అంత బాగుంది సినిమా. ఇడుముడి సినిమా ఒక క్యారెక్టర్ ఎలా ఉందో క్యారెక్టర్ దగ్గర తీసుకుపోయిన డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సప్. అలా ఉన్న నక్షత్ర గారు కూడా యాక్టింగ్ చాలా కొత్తగా చేసింది. ఆ పాప ఆమెకు ఒక ఫ్యూచర్లో నిజంగా పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుంది, అంత బాగా యాక్టింగ్ చేసింది ఆమె. డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా సార్, మీరు ఎక్కడున్నా మాత్రం ఇడుముడి సినిమా చూసి ఒక ఫ్యాన్స్కి, మాకు ఒక రవితేజ ఫ్యాన్స్కి ఒక మంచి ఒక నెగిటివ్ చేసిన వాళ్ళకి సినిమా చెప్తున్నా, వేస్ట్ వాళ్ళు నెగిటివ్ అయితే వాళ్ళు చేస్తారో అది వేస్ట్ అని చెప్పొచ్చు. ఒక భక్తితో సినిమా చూడాలి. ఒక ఇడుముడి అంటే ఒక భక్తి సినిమా, ఇది ఒక లవ్ స్టోరీ కాదు, అది కాదు, ఒక భక్తితో సినిమా చూడాలి. మల్లమూలి పల్లకి చూస్తున్న మాత్రం బూస్ బాన్స్ అని చెప్పొచ్చు. ఆ పాట వస్తున్న మాత్రం ప్రతి ఒక్కరు థియేటర్లో డ్యాన్స్ చేస్తారు, అంత బాగుంది ఆ పాట, మల్లపుల్లి పాట. నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి, రవితేజ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. మళ్ళీ ఇలాంటి సినిమా వస్తుందా తెలియదు రవితేజ గారికి. అన్న ఇప్పుడే చూసాను ఇరుముడి సినిమా మాత్రం మామూలుగా లేదు. నిజంగా రవితేజ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇలాంటి సీన్స్. అసలు ఒక కూతురు తండ్రి సెంటిమెంట్ మాత్రం అయితే అదిరిపోయింది. అసలు ప్రతి ఒక్కరు మీ పాపతో సినిమాకి వస్తే మాత్రం అయితే ఖచ్చితంగా ఏడ్చుకుంటూ బయటకు వెళ్తారు. అసలు లవ్ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. నిజంగా చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం అయితే చాలా మిరాకిల్. అసలు ఆ సాంగ్స్, మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, అసలు ఆ సాంగ్స్, ఆ ఎలివేషన్స్, ఆ మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు థియేటర్కి చూస్తే మాత్రం ఖచ్చితంగా క్లైమాక్స్ సీన్లు మాత్రం అయితే ఖచ్చితంగా ఏడుస్తారు. ఒక మాలలో ఉన్నప్పుడు ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్లో ఎవరిని కొట్టకుండా ఒక దేవుని నమ్ముకొని ఆ ఫైట్ చేస్తారు, ఎవరిని చేయకుండా. అది మాత్రం ఎవరు మిస్ కాకూడదు. నిజంగా ఒక విభూతితోటి కొడితే అసలు నిజంగా ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. సెంటిమెంట్ మాత్రం చాలా బాగుంది. నిజంగా ప్రతి ఒక్కరి సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా మీరు పెట్టిన డబ్బులు ఖచ్చితంగా వర్త్. ప్రతి ఒక్కరు థియేటర్కి చూడండి. రవితేజ గారిది కంబ్యాక్ ఫిలిం అని మనం ఏదైతే అనుకున్నామో, ఏదైతే కంబ్యాక్ ఫిలిం కావాలి అని కోరుకున్నామో, ఏదైతే ఫస్ట్ టీజర్ వచ్చినప్పటి నుంచి ఆ పాజిటివిటీ క్రియేట్ చేసిందో, ఇప్పుడు సినిమా చూసి వచ్చాక నేను అదే పాజిటివిటీతో చెప్తున్నా. చాలా మంచి కంబ్యాక్ అన్న రవణ గారికి. లాస్ట్ 2-3 అవుటింగ్స్, ఎస్పెషల్లీ లాస్ట్ 2-3 అవుటింగ్స్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ అవుటింగ్ ఇది. రవణ గారికి ఆయన కెరియర్లో ఒక మైల్ స్టోన్లా నిలిచిపోయే సినిమా. ఎందుకంటే ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ మనం రవణలో చూడలేదు ఇప్పటి వరకు. సో సినిమా విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుంది, లాగ్ అనిపిస్తుంది, చాలా స్లోగా వెళ్తుంది. బట్ ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి అయితే మాత్రం చాలా ఎంగేజింగ్గా మంచిగా తీసుకెళ్తారు శివ నిర్వాణ గారు. ఆ స్క్రీన్ ప్లే, ఆ సస్పెన్స్ని రివీల్ చేయడం, ఆ కోర్ ప్లాట్ని రివీల్ చేయడం, ఆ ట్విస్ట్లు రివీల్ చేయడం. 2-3 ట్విస్ట్లు ఉన్నాయి సినిమాలో, బట్ ఒక ట్విస్ట్కి మాత్రం జెన్యూన్గా థ్రిల్ అవుతారు ఆడియన్స్. సో హ్యాట్స్ ఆఫ్ శివ నిర్వాణ గారికి అక్కడ ఆ ట్విస్ట్లని
ఎంగేజ్ చేసిన పద్ధతి, ఆ స్క్రీన్ ప్లే అండ్ ఆ సోషల్ మెసేజ్, ఉమెన్ సెక్స్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్. అలాంటిది డివోషనల్ టచ్ని యాడ్ చేసి మనకు ఆ సోషల్ మెసేజ్ ఇవ్వడం అనేది మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్, చాలా డేరింగ్ స్టెప్ అండ్ వర్కౌట్ అయిందని చెప్తాను నేను. అందుకే ప్రాపర్ కంబ్యాక్ అని చెప్తున్నాను సినిమా. ఇక రవణ ఒక 2 డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తారు మనకు సినిమాలో. అంటే ఒక తాగుబోతూ, ఒక అడిక్ట్, అది లేకపోతే నేను లేను అన్నట్టు ఒక క్యారెక్టర్ నుంచి ఆ తాగుబోతుని బయట పెట్టి ఆ డివోషనల్ టచ్ అనేది తీసుకొచ్చి ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అనేది చూపించడానికి రవణ క్యారెక్టరైజేషన్లో చేసిన ఆ మార్పులు చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయ్యాయి. అండ్ రవణ ఆ డ్రంకర్డ్ క్యారెక్టర్లో, ఆ తాగుబోతు క్యారెక్టర్లో చాలా బ్యూటిఫుల్గా జీవించారు అసలు. అదే చెప్తున్నా, ఒక ఆ సినిమా మీద ఆ పిచ్చ, ఆ సినిమా మీద ఆ ప్యాషన్, ఆ రవణను చూస్తాం మనం. సినిమా అయితే నిజం చెప్పాలంటే నేనైతే బాగా ఎమోషనల్గా హెవీ హార్ట్తో బయటకు వచ్చాను. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మన ఇంట్లో జరిగే కథ, మన ఊరి కథ, మన కథలా ఉంటుంది. అంటే ఒక కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాలా ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా. ఇంటర్వెల్ నుంచి సినిమా కొంచెం స్టోరీలోకి స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే కంప్లీట్గా జోనర్ షిఫ్ట్ అయ్యి సస్పెన్స్ అన్నీ ఉంటాయి. సోషల్ మీడియాలో ప్లీజ్ ఎవరు పోస్ట్ చేయొద్దు, అంటే కొన్ని ట్విస్ట్ ఉన్నాయి, స్పాయిలర్స్ ఏం పెట్టద్దు సోషల్ మీడియాలో. కానీ మంచి ఎమోషన్ ఉంది భయ్య సినిమాలో. ఎమోషనల్గా నేను బాగా ఎంజాయ్ చేశాను. అంటే ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ ఉంటుంది కదా, అది బాగా చూపించారు, అది నేను బాగా క్లిక్ అయ్యా. ఇంకోటి 2015 వరకు రవితేజని ఎలా మిస్ అయ్యామో, రవితేజ గారిని, ఆ పర్ఫార్మర్ రవితేజ గారు ఇందులో కనిపించారు నాకు. ఎస్పెషల్లీ లాస్ట్ 45 to 50 minutes చాలా బాగా తనలో యాక్టర్ కనిపించారు. ప్లస్ ఆ చిన్నపాప కూడా చాలా బాగా చేశారు, అదే రవితేజ గారి డాటర్ లాగా. స్పాయిలర్స్ ఉంటాయి, కానీ స్పాయిలర్స్ ఏమీ సోషల్ మీడియాలో పెట్టద్దు ప్లీజ్, స్పాయిలర్స్ ఏమీ అప్లోడ్ చేయొద్దు. ఇంకోటి ఎలాంటి వైలెన్స్, హెవీ డ్రగ్స్ అలాంటి సినిమాలు కాకుండా కంప్లీట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటే సినిమా ఇరుముడి నిజంగా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే చాలా బాగుంది భయ్య. మ్యూజిక్ నిజంగా జీవి ప్రకాష్ తనకి నేషనల్ అవార్డు ఎందుకు ఇచ్చారని ఒక ఆటో సీక్వెన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. స్పాయిలర్ కాదు, జస్ట్ చెప్తున్నాను, ఎందుకు ఉంటుందో అని చెప్పట్లేదు. ఆ ఆటో సీక్వెన్స్లో ఉంటుంది భయ్య బీజిఎం. నిజంగా అది చూస్తే అర్థమవుతుంది జీవి ప్రకాష్ ఎందుకు అంత స్పెషల్, అతనికి 3 times నేషనల్ అవార్డు ఎందుకు ఇచ్చారని. నీట్గా ఫ్యామిలీ మొత్తం, ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా బాగుందన్న సినిమా. అంటే రవితేజ గారిని మామూలుగా మనం ఎలాగా చూసామంటే ఇప్పటిదాకా ఆయన చాలామంది తోకలేని కోతి అంటారు. అంటే ఆయన ఓవర్ హైప్, కొంచెం ఎక్కువగా ఎనర్జీ ఉంటుంది ఆయనలో. ఎనర్జీ ఎక్కడ తగ్గలేదు. బట్ ఇందులో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఉంది, చాలా సెటిల్డ్గా ఎమోషన్ని బాగా పండించారు. మెయిన్గా ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. అండ్ పాప క్యారెక్టర్ చేసిన, మణికంఠ క్యారెక్టర్ చేసిన పాప చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందన్న. సో ఆమె పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అసలు. అండ్ చివరిలో లాస్ట్ 15-20 minutes నేను కూడా ఏడ్చాను, కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. ఎందుకు అని థియేటర్లో చూడాలి. అంటే ఏడుస్తారా మగవాళ్ళు కూడా అంటే నేను నార్మల్గా ఏడవను, తొందరగా ఎమోషన్ అవ్వను. బట్ ఎమోషన్ వర్కౌట్ అయింది ఆ పాప క్యారెక్టర్ ద్వారా, రవితేజ గారి క్యారెక్టర్ ద్వారా. అండ్ అజయ్ ఘోష్ గారి డైలాగ్ ఒకటి క్లైమాక్స్లో నిజంగా సినిమా చూస్తున్నట్లేదు. ఒక డివోషన్, ఎమోషన్, థ్రిల్లర్, లైట్ కామెడీ అండ్ యాక్షన్ ఫిలిం అన్నీ ఉన్న ఒక మంచి సినిమా కావాలి అని ఎదురు చూస్తున్న మన తెలుగు ఆడియన్స్కి గత 4 వారాలుగా మంచి సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా రవితేజ గారికి ఒక మంచి కంబ్యాక్ ఫిలిం వచ్చింది. అండ్ శివ నిర్వాణ గారు మనకు ఆయన లవ్ స్టోరీస్తోనే తెలుసు, నిన్ను కోరి అని, మజిలీ అని, లేదంటే ఖుషి అని. బట్ ఆయన నుంచి ఇలాంటి ఒక ఎమోషనల్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తామని అనుకోవాలా. శివ నిర్వాణ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ రవితేజ గారు హ్యాట్స్ ఆఫ్ మణికంఠ పాపకి చేసిన పాపకి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా. అండ్ మెయిన్గా జీవి ప్రకాష్ గారు ఇరుముడి కట్టు పాట అండ్ మల్లెపూల పల్లకి సాంగ్. నేను ఇప్పుడు ఇందులో కాదు, మాస్ థియేటర్కి వెళ్తాం, మళ్ళీ చెప్పులు ఇప్పి ఆ పాటలకి డ్యాన్స్ వేయాలి అన్నంత వైబ్ వచ్చింది. మా క్లాస్ థియేటర్ అయిపోయిందన్న, ఎవరు ముందుకు రాలే డ్యాన్స్ చేద్దామంటే, వైబ్ లేదు. సో మాస్ థియేటర్లో ఐ వాంట్ టు టేక్ మై ఫ్యామిలీ, ఐ వాంట్ టు ఎంజాయ్ అగైన్. ఇది మళ్ళీ రిపీట్స్లో చూసే సినిమా, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఆడపిల్లల్ని ఎలా పెంచాలి, ఆడపిల్లల్ని ధైర్యం నేర్పించాలి అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. సో ఖచ్చితంగా థియేటర్స్లోనే చూసే సినిమా. చాలా బాగుంది. ఏడ్చావా? అవునా, అందుకే కళ్ళట్లు అయిపోయినాయి. ఏ క్లాస్? 4th class. చాలా బాగుంది. సూపర్. ఇంకో హీరో వచ్చిండు. హీరో చెప్పు, ఎట్లా అనిపించింది మూవీ? మంచిగా ఉంది. మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఏం నచ్చింది మూవీలో? ఏం నచ్చింది? ఎమోషన్. ఎమోషన్.
ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఎట్లా ఉంది? అవునా? నాకైతే 3rd పొజిషన్. లీడ్ పొజిషన్ సెకండ్ హాఫ్లోనా? అవునా? లాస్ట్ ఎండింగ్ 30 మినిట్స్ దాకా 3rd పొజిషన్. 30 మినిట్స్ వచ్చావు అయితే. ఓకే. సో ఏమర్థమైంది సినిమాలో? మీ నాన్న గుర్తుకొచ్చిందా? మీ నాన్న గుర్తుకొచ్చిందా? సినిమాలో ఏమర్థమైంది నీకు? మల్లెపూల పల్లకి సాంగ్ బాగుందా? సూపర్. హాయ్ గ్యాస్, ఇప్పుడే ఇరుముడి సినిమా చూడడం జరిగింది. సినిమా అన్న ముఖ్యంగా చెప్పాలంటే రవితేజ అన్న నెక్స్ట్ లెవెల్లో పెట్టాడు. యాక్టింగ్ కానీ ఆయన భుజాల మీద వేసుకున్నాడు. రెగ్యులర్ ఫార్మెట్లో అయితే ఉండదు. రవితేజ సినిమాని మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తే దానికి భిన్నంగా ఉంటుంది సినిమా. రొట్ట కామెడీ, రష్ట మాస్ ఇలాంటివి ఏమి ఉండవు. అందంగా ఫాదర్ అండ్ డాక్టర్ ఎమోషనల్తో చాలా న్యాచురల్గా వెళ్తుంటుంది సినిమా. బట్ స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్గా రాసుకుని ఇది బ్లాక్ బస్టర్ మూవీ అవుతున్నా. బట్ లాస్ట్ 20 నిమిషాలు చెప్తున్నాను, ట్విస్టులు కానీ ఆ ఎమోషన్ సీన్ కానీ నిజంగా మబ్బిడిపోతే మనం నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేము. థియేటర్ అంతా షాక్లోకి వెళ్తారు, అంత ఎమోషన్ అంత అన్న ట్విస్టులు అనిపించినాయి. కానీ రవితేజ అన్న యాక్టింగ్కి ఇమేజ్ని పక్కన పెట్టి ఒక ప్యూర్ అండ్ క్లాసీ మూవీ అయితే ఉంది సినిమా అన్న. రవితేజ శివ నిర్మాణం గారు రాసుకున్న స్టోరీ డిఫరెంట్గా అనిపించిన, ఆయన స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్గా అనిపించింది. దానివల్ల రెగ్యులర్గా చూసే వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చేమో, కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి అప్పుడప్పుడు చూసే వాళ్ళకి అయితే బాగా ఎక్కుతుంది. ఎమోషన్ బాగా పండించారు సినిమాలో. అండ్ ఆ సరదానెస్ కూతురు అండ్ ఫాదర్ ఆ ఎమోషన్ కూడా బాగా పండించారు. కాకపోతే స్క్రీన్ ప్లే అక్కడక్కడ కొంచెం స్లో అవడం వల్ల కొంచెం బోర్ అయితే ఫీల్ అయ్యాం. ఓకే, రవితేజ ప్రీవియస్ మూవీస్తో పోలిస్తే ఇది బెటర్ మూవీ, హిట్ అయిపోయినట్టు. ఎందుకంటే ఇలా ఉంటే చాలా ఆయనకి సినిమా హిట్ అయిపోతుంది. కాకపోతే ఇది కాదు కోరుకుంటుంది మీ మాస్ రవితేజ నుంచి ఒక సాలిడ్ హిట్ అనమాట. ఒక ధమాకా, ఒక అదేంటి పోలీస్ సంక్రాంతికి వచ్చింది సినిమా క్రాక్, అలాంటి మాస్ హిట్ ఒకటి కోరుకుంటున్నాం. ఇది జస్ట్ ఓకే, అంత ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ అవ్వలేరు, కానీ మిగతా ఆడియన్స్కి ఓకే బాగుందని అయితే టాక్ అయితే వస్తుంది అన్న. అంతేనా? థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. ఒక జెన్యున్గా ట్రై చేశారు. జెన్యున్గా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే ఈ సంవత్సరం నేను చూసిన సినిమాల్లో ఫ్రమ్ జనవరి టు టిల్ డేట్ ఇదే ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇదే నెంబర్ 1 ర్యాంకింగ్ ఇవ్వచ్చు. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ అంతకు మించి ఉంది. మొన్న అఖిల్ ఇచ్చాడు, నిన్న వరుణ్ ఇచ్చాడు, ఈరోజు రవితేజ చేస్తున్నాడు కంబ్యాక్. మామూలు కంబ్యాక్ అది. ఇది హ్యూజ్ బ్లాక్ బస్టర్ తోటి ఈ సినిమా ముగుస్తుంది అనిపిస్తుంది.